అనైతికంగా ప్రవర్తించుకు, నైతికంగా పతనం అవ్వకు. నీతి లేకుండా, నిజాయితీ లేకుండా ప్రవర్తించుకు. నీతి విషయంలో ఎప్పుడూ పతనం అవ్వద్దు. కక్షలు కొనసాగిస్తూ కూర్చోకు. ఎప్పుడు నువ్వు కక్షని కొనసాగిస్తూ లోపల ఆ కక్షభావాన్ని కలిగి ఉంటావో అప్పుడు నువ్వు కృషించిపోతావు. అందుచేత నీ లోపల కరుణని వదులుకో. సరేలే, వారి జన్మ సంస్కారాలు తెచ్చుకుని వాడు పుట్టారు, దానికి అనుగుణంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, దానికి నాకెందుకు, వారి ప్రవర్తన యొక్క ప్రభావం వారికే ఉండని అని నువ్వు వదిలేసి వారి మీద ఏ దుష్టభావాన్ని పెట్టుకోకుండా కరుణని మాత్రం ఎప్పుడూ వదులుకోకు. నమస్కారము సంస్కారానికి చిహ్నము. సంస్కారం లేని వ్యక్తి నమస్కారం చేయమన్నా చేయలేడు. నమస్కరిస్తున్నాడు అంటే వాళ్ళు ఉన్న సంస్కారానికి గుర్తట. ఎంత చక్కటి సౌశీల్యం, ఎంత సంస్కారం, దానికి గుర్తది. సంస్కారం లేని వ్యక్తి నమస్కారం చేయమన్నా చేయలేడు. భగవాన్ దగ్గరికి చాలా మంది వస్తూ ఉండేవారట. వాళ్ళందరూ భగవాన్కి నమస్కారం చేసి వెళ్ళిపోతూ ఉండేవారట. భగవాన్ అలా వారు చూస్తూ ఉండేవారట. ఒక భక్తుడు అడిగాట, స్వామి, ఇంతమంది ఎంతో గొప్ప గొప్ప మేధావులు, పండితులు, అలాగే అజ్ఞానులు, మూఢులు, అల్పులు అందరూ వస్తూ ఉంటారు, మీకు ఎంతో భక్తితో వంగి నమస్కారం చేస్తారు, మీరు ఎవరికి ఎప్పుడు తిరిగి నమస్కారం చేయరేమిటి అని అడిగాడట ఒక భక్తుడు. అంటే వారు నాకు నమస్కరించక ముందే వారిలో ఉన్న భగవంతుడికి నేను నమస్కరిస్తున్నాను. వాళ్ళు నమస్కారం పెట్టకముందే ఈ నమస్కరిస్తున్నాడు అంటే ఏమిటనమాట, రూపం అలా కనిపించిన వెంటనే పరమాత్మ అని నమస్కరించుకుంటున్నాం. మనం ఎప్పుడైనా ఏదైనా ఒక రూపాన్ని చూసి పరమాత్ముడే అని ఎప్పుడైనా గుర్తించామా? అదిగో ఎల్లమ్మ, ఇదిగో పుల్లమ్మ, అదిగో రామయ్య, ఇదిగో కామయ్య, రూపాలు అవే, కానీ లోపల ఉన్నవాడు పరమాత్మ. పరమాత్ముడు ఆ రూపంతో ఉన్నాడు, పరమాత్ముడు ఆ రూపంతో ఉన్నాడు అని వారి రూపంలో ఉన్నటువంటి పరమాత్మకు నేను, వారు నాకు నమస్కరించక ముందే నేను నమస్కరిస్తున్నాను అన్నారట. అది సంస్కారం. లక్షాధికారికేమో ఇంకా చాలదు అని బాధ, భిక్షాధికారికేమో ఆకలి తీరని బాధ. ఆకలి బాధని ఎవరైనా తీర్చొచ్చు, ఎవరిలో ఒకరు జాలి కలిగిన వాళ్ళు ఇంత అన్నమన్నా పెడతారు. కానీ ఎంత ఉన్నా ఇంకా కావాలి, ఇంకా కావాలి, చాలదు అనేటువంటి బాధ ఎవరు తీర్చలేని వ్యధ. ఎవరు తీర్చగలరు? చాలదన్న బాధ, ఇంకా కావాలన్నటువంటి బాధ తీర్చలేని వ్యధే. వాణ్ణి ఎవ్వరు ఎప్పుడు తృప్తిపరచలేరు. బాధలు భగవంతుడు ఇచ్చినవి అనకు. ఈ బాధలనే నాకు దేవుడు ఇచ్చినయే, ఇన్ని బాధలు పెట్టేస్తున్నాడు ఎందుకో దేవుడు అంటాం. ఎంత తేలికో, ఎంత చులకనో మనకి దేవుడు అంటే. ప్రతి దేవుడి మీద తోసాడే. చేసిన పాపానికి ప్రతిఫలం నాకు, నేను చేసుకున్న పాపమే నాకు తిరిగి వస్తుంది అని అనుకుంటే దేవుడిని నేను వింటావా? బాధలు దేవుడు ఇచ్చాడా? ఏ దేవుడికి నీ మీద ఎందుకంత కక్ష ఉంటుంది? నువ్వేమన్నా దేవుడికి ఏదైనా అపచారం చేసావేమో, లేకపోతే ఎందుకు దేవుడికి కక్ష ఉంటుంది? కక్ష ఉంటే అతను దేవుడు ఎలా అవుతాడు? ఏంటో దేవుడికి కరుణ లేదు, అంత చేసిన ఈ బాధలు లాభం పెట్టినాడు అంటాం. నీకుందేమిటి కరుణ? నువ్వు ఎవరి మీద కరుణ చూపిస్తున్నావా? ఎవరి మీద జాలి చూపిస్తున్నావా? నీకు కరుణ ఉండక్కర్లా, దయ ఉండక్కర్లా, జాలి ఉండక్కర్లా. దేవుడికి దయ లేదట, దయే దేవుడు. కాబట్టి బాధలు భగవంతుడు పంపిస్తున్నాడు, కరుణ లేకుండా ఎప్పుడు అనకు. నువ్వు చేసిన పాపానికి ప్రతిఫలంగా అవి వస్తున్నాయి అని తెలుసుకో. రామరామ అంటారు అందరూ, కానీ రాక్షసులుగా ప్రవర్తిస్తూ ఉంటారు. సత్యనారాయణ వ్రతాలు చేస్తారు, సత్యం మాత్రం పలకరు. అలవోకగా పెదాల మీద అబద్ధాలు అలాగా జాలివారిపోతాయి. అహింసల గురించి ఎంత వివరిస్తారో, కానీ హింస మాత్రం వదలంట. ఏదో మాంసాలు చేపలు తినకుండా ఉంటే మేము అహింసాపరులం అనుకుంటారమ్మా. కానీ
వారి ఆలోచన ద్వారా, వారి మాటల ద్వారా, వారి ప్రవర్తన ద్వారా ఎంతో హింసని వాళ్ళు ప్రకటిస్తారు. ఇంటి పేరేమో సుగంధం అట, నోటి నిండా దుర్గంధమే. అతని పేరేమో సత్యమూర్తి, అసత్యమే అతని నిత్య వృత్తి. పేరు చూస్తే సత్యమూర్తి గారు ఎప్పుడు అబద్ధాలతో ఉండడమే వాడి లక్షణం. ఇలాంటిదే ఈ లోక ప్రవృత్తి. లోకంలో అందరూ అంతే, మనసులో ఒకటి, మాటలో ఒకటి, క్రియలో ఒకటి. వారికి శాంతి సౌఖ్యాలు రమ్మంటే ఎలా వస్తాయి? నిర్మలత్వం ఏ కోశానా లేని వారికి మేం బాగున్నాం, ఇంత బాగున్నాం, అంత బాగున్నాం అని అనుకుంటూ ఒక ముసుగు కప్పుకుని బతకడమే తప్ప వారికి నిజమైన శాంతి సౌఖ్యాలు రావు. డబ్బు కొన్నిటికే పరిమితమని మర్చిపోకు. డబ్బు కోసం గడ్డి తినకు. డబ్బు అనే జబ్బు నీకు రానివ్వకు. పరలోకానికి పట్టుకెళ్ళగలవా దాన్ని? కాబట్టి డబ్బు అన్నిటికీ సరిపోదు, కొన్నిటికే పరిమితం. ప్రేమకి, ఆప్యాయతకి, కరుణకి డబ్బు పనికొస్తుందా? డబ్బు లేని వాడు కూడా ప్రేమగా, ఆప్యాయంగా, కరుణగా ఇతర ప్రాణి కొట్లను లాలిస్తాడు, పాలిస్తాడు. అది నువ్వు చేయి చూద్దాం. ఆ డబ్బుని నువ్వు ఇహలోకంలో ఖర్చు పెట్టుకోలేవు, అయిపోతుందని భయం. తిని తినక మూట కట్టి దాచేస్తావు, అనుభవించలేవు. ఎవడో వచ్చి ఒకనాడు దోచేస్తాడులే. అంత పని జరిగాక ఏడుస్తూ ఉంటావు, క్షోభిస్తూ ఉంటావు. ఏమిటి ప్రయోజనం? కాబట్టి డబ్బు కోసం తాపత్రయపడకు. ఎందుకంటే నీ ప్రాప్తంలో ఉన్నది దానికి అదే వస్తుంది. నువ్వు ఊరికే తాపత్రయపడక్కర్లేదు. ఆయాసమైన ఆశయం మంచిదే ఉండాలి. కష్టపడుతున్నావంటే ఎందుకోసం? మంచి దానికోసం కష్టపడాలి. నీకు ఇతరుడికి హితవు చేసే దానికోసం కష్టపడాలి. ఆశయం మంచిదైతే ఆలస్యం చేయకుండా వెంటనే అమలు పరిచి చెయ్యాలి. అనుకున్నది మంచిదైతే రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, చూద్దాం అని దాన్ని నువ్వు ఆలస్యం చేయకు. ఎందుకంటే ఆలస్యం అయ్యే కొద్దీ దాని ఆకర్షణ తగ్గిపోతుంది. కాబట్టి ఇది మంచి పని నీకు అనిపించినప్పుడు వెంటనే దాన్ని అమలు చేసి, ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి. ఒదిగిన కొద్దీ ఉన్నతే ఉంటుంది. ఎంత ఎంత నువ్వు నీ అహంకారాన్ని, ఎంత ఈశ్వరుడిది, నాదేమీ లేదు, ఎవరైనా నిన్ను పొగిడినా నాది కాదు, అది ఈశ్వరుడిది. అందరిలో మంచి గుణాలు ఉంటాయి, చెడ్డ గుణాలు ఉంటాయమ్మా. అందరిలోనూ సిరి సంపదలు ఉంటాయి, విద్యలు ఉంటాయి, ఐశ్వర్యాలు ఉంటాయి. కానీ నువ్వు ఎంత ఎంత ఎదిగి ఉంటావో అంత అంత ఒదిగి ఉంటాయి. ఇవన్నీ నాకెక్కడివి? ఇదంతా ఈశ్వరుడు ఇచ్చింది. వాళ్ళెంత బాగుంది, ఎంత బాగుంది అన్నారంటే ఎవరిని చూసి, దేన్ని చూసి? నీకెక్కడిది? ఈశ్వరుడు, పరమాత్ముడిచ్చింది, నాది కాదు అని ఒదిగి ఉండాలి. ఎంత ఎంత ఒదిగి ఉంటావో అంత అంత ఉన్నతి కలుగుతుంది నీకు. మాటి మాటికి విధిరాత విధిరాత అని ఊరుకోకు. నువ్వు ప్రయత్నం నుంచి జారుకోకు. నీ ప్రయత్నం నువ్వు చేసుకో. మొన్న చేసిందే ఈ రోజు వచ్చింది, ఈ రోజు చేసిందే రేపు వస్తుంది కదా. బట్ ఈ రోజు వచ్చిందని చూసి, ఓహో గతంలో నేను చేసినటువంటి ఫలితాన్ని విధి ఇదిగో ఇలా ఇస్తోంది, ఇప్పుడు నేను అలే పనులు చేస్తే మళ్ళీ అదే రేపటికి వస్తుంది కదా. అంచేత నేను నాకు ఈ వస్తున్నటువంటి బాధాకరమైన ఈ అనుభవాన్ని మళ్ళీ రేపటికి పునరావృతం కాకుండా ఉంటే అలాంటి పనులు నేను చెయ్యకూడదు అని నీవు ఊరుకోకుండా నీ ప్రయత్నాన్ని నుంచి జారుకోకు. రేపటి నువ్వే తీర్చిదిద్దుకో. నేటిని నువ్వు తీర్చిదిద్దుకోలేవు. గతం నేడుగా వచ్చేసింది. దానికి ఒక పాఠం నేర్చుకో. నేటిని నువ్వే, రేపటిని నువ్వే తీర్చిదిద్దుకో. నిన్ను నువ్వు ఎంత సంస్కరించుకుంటావో, ఎంత ఎంత ఈశ్వరార్పణం చేసుకుంటావో దానికి తగిన ఫలితంగా నీకు రేపు ఆనందమయంగా వస్తుంది. జీవితం ఇంతే అనుకుంటే నరకమే, ఇంకా ఎంతో ఉంది అనుకుంటేనే స్వర్గం. మృగజాతులు దోచుకోవు, దాచుకోవు. దోచుకునే స్వార్థం, దాచుకునే దౌర్భాగ్యం మానవత్వానికే కళంకం. వాటి మిగతా ఎవ్వరికి
దోచుకోవడాలు దాచుకోవడాలు లేవే. ఇటువంటి దోచుకుని దాచుకుని మూటలు కొట్టుకునే దౌర్భాగ్యం మానవుడిగా పుట్టినవాడే లోనవుతున్నాడంటే వాడి మానవ జాతికి మానవత్వానికి కళంకం అంటిస్తున్నాడని తెలుసుకో. కోరికలనే లగేజీని తగ్గించుకో. శాంతి అనే రైల్లో సుఖంగా ప్రయాణం చెయ్యి. అధిక ఖర్చులు తగ్గించుకో. డబ్బు అవసరాలకి మాత్రం వెచ్చించు. అనవసరంగా ఖర్చు చేస్తే డబ్బుతో అందరి అవసరాల్ని తీర్చవచ్చు అని తెలుసుకో. అనవసరంగా ఖర్చు చేసే నా సరదాల కోసం అనవసరంగా ఖర్చు చేసే డబ్బుతో నిజంగా అవసరం ఉన్న వారి అవసరాన్ని తీర్చొచ్చు కదా అని తెలుసుకో. అంతటా ఉన్న దేవుడు గుడిలోనే ఉన్నాడు అనుకోకు. గుడిలో కొబ్బరికాయ కొట్టకపోయినా పర్వాలేదు, నువ్వు ప్రాణుల తలకాయలు మాత్రం కొట్టకు. సాటి మనిషికి సహకరించు, అదే దైవ పూజగా భావించు. మంచి చేయడానికి మంచి ముహూర్తం కోసం చూడక్కర్లేదు. మంచి పని ముహూర్తం మంచిదేనా, తిరివారి నక్షత్రాలు మంచిదని అడగక్కర్లే. ఎప్పుడు ఒక మంచి పని చెయ్యాలని నీకు తోస్తే అదే మంచి ముహూర్తం. వెంటనే చేసే ఎవరిని అడక్కు. ఒక్క రోజులో ఒక్కడికైనా సహకారం చేయి. ఈ రోజు నేను ఎవరికైనా కొంచెమైనా సహకారం చేశానా, కొంచెం ఒక్కడికైనా నేను మనసుకి గాని శరీరానికి గాని సంతోషాన్ని కలిగించానా అని చూసుకో. ఆ రోజుకు సార్థకత చేకూరుతుంది. ఆ రోజు నీ జీవితంలో సార్థకమైన రోజుగా గ్రహించు. నీవు తిన్నది మట్టిపాలైపోతుందని గ్రహించు. ఇతరులకు ఇచ్చిన నీ ఖాతాలోకి జమ అవుతుందని గమనించు. ఇతరులకు ఇచ్చిందే నీ ఖాతాలో జమ అవుతుంది. తిన్నది రేపొద్దుకి మట్టి అయిపోతుంది కదా మలమై. కాబట్టి ఆహా నాకుంది, నేను తిన్నాను, నేను అనుభవించాను అనుకుంటున్నావు, కానీ మట్టిపాలైపోతుంది. ఇతరులకు ఇచ్చావా, నీ ఖాతాలోకి మళ్ళీ రేపటికి జమ అవుతుందని తెలుసుకో. జీవించడానికి మాత్రమే తిను, తినడానికి జీవించకు. ఇది ఇష్టం అది ఇష్టం అసలు పనేమీ లేదు, ఇంకో తిండి మీద జాసిపోతుంది. అది తిందామా ఇది తిందామా అనిపిస్తూ ఉంటుంది. అదొక జబ్బు. ఖాళీగా ఉంటే తినాలనిపిస్తూ ఉంటుంది. అంచేత తినడం అవసరమా? ఇప్పుడు ఆకలి ఉందా? లేదుగా. బతకడానికి తినాలి కానీ తినడం కోసం బ్రతకూడదు. అది తినాలి ఇది తినాలి, అప్పుడు అది తినాలి ఇప్పుడు తినాలి, ఇది చేసుకోవాలి అది చేసుకోవాలి అనుకుంటూ ఆ చేసుకోవడాలు వండుకోవడాలు పెట్టుకోవడాలు డబ్బాల్లో వేసుకోవడాలు తింటూ ఉండడాలు. అలాగైనా బ్రతకాలి. అందుకే బ్రతకాలి. బ్రతకడం కోసమే, జీవించడం కోసమే తినాలి. సంపదల కన్నా ఆరోగ్యం ఎంతో గొప్పది. అంత సంపదలున్నా ఆరోగ్యం లేకపోతే దుఃఖమే కదా. ఆరోగ్యం లేని ఐశ్వర్యం ఉన్నా సున్నాయే. కాబట్టి ఓర్పుతో సహజీవనం చేద్దాం. ఫలితం తీయగా ఉంటుందని భావిద్దాం. మనం ఎవరితోటైతే కలిసి బ్రతకాలో వాళ్ళతో ఓర్పుతో బ్రతకాలి. చిరుబుర్రాడుతూ చిందలేస్తూ గంతులేస్తూ మన ఇష్టానికి అనుగుణంగా వాళ్ళు ఉండాలనుకుంటూ అలా ఉండలేదని ఏడుస్తూ ఎన్నాళ్ళు బ్రతుకుతావు? ఓర్పుతో సహజీవనం చేద్దాం. ఫలితం తీయగా ఉంటుంది అని భావిద్దాం. ఈ ఓర్పే ఒకనాటికి నాకు మంచి ఫలితాన్ని ఇస్తుంది అని భావిద్దాం. కారు లేదని చింతపడకు, కాళ్ళున్నాయిగా, దానికి సంతోషించు. పాముతో ఆడుకున్న ప్రమాదం తక్కువేమో గాని పాపంతో ఆటలు ఆడుకుంటే ప్రమాదం చాలా ఎక్కువ అని తెలుసుకో. నేతి బీరకాయలో నెయ్యి లేదు, పెరుగు తోటకూరలో పెరుగు లేదు, మైసూర్ బజ్జీలో మైసూర్ లేదు, మనుషులైన కొందరిలో మానవత్వం లేదు. నేతి బీరకాయలో నెయ్యి ఉందా? కానీ మంచి బీరకాయలండి నేతి బీరకాయలని అంటాడు, దానిలో నెయ్యి ఉండదు. పెరుగు తోటకూర అండి లేత తోటకూర అంటాడు, దానిలో పెరుగు ఉండదు. మైసూర్ బజ్జీ అంటారు, దానిలో మైసూర్ ఉండదు. మనుషులు అంటారు కానీ వాళ్ళలో మానవత్వం ఉండదు. మానవత్వం గనక వికసిస్తే, మానవత్వం ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే, మానవత్వం వికసిస్తే దైవత్వం ప్రకాశిస్తూ ఉంటుంది. ఎందుకంటే వారి ప్రతి కదలికలో, ప్రతి మాటలో, ప్రతి ఆలోచనలో దైవత్వమే ప్రకటితమైపోతూ ఉంటుంది.
అలా ఎక్కడ దైవత్వం ప్రకటిస్తూ ఉంటుందో అప్పుడు వారి మానవత్వము వికసించిందని అర్థం. చక్కెర చేదుగా ఉందంటున్నావా? నీ నాలుక జబ్బొచ్చింది. మంచి పనులు నీకు నచ్చడం లేదా? నీకు జగత్ వ్యామోహం అనే పిచ్చి పట్టింది అంతే. చక్కెర నోట్లో వేస్తే బాబోయ్ చేదు విషయం అని ఎవరైనా అన్నారనుకో, వాడిని ఏమంటాం? అదేదో జబ్బు నాలుగుకి అంటాం కదా. మంచి పనులు, సత్సంగము, సద్భావాలు నీకు నచ్చడం లేదా? నీకు లోక విషయ వ్యామోహం అనే పిచ్చి పట్టింది అంటారు. అందుకే నీకు ఇది నచ్చడం లేదు. అర్థం అవుతుందమ్మా? అవుతుందమ్మా. ఎన్ని విద్యలు నేర్చినా నదిలో ఈత అవసరం. ఎన్ని సంపదలున్నా దైవ సంపద అవసరం. నీకు ఎన్ని విద్యలైనా రావచ్చు, గొప్ప పాండిత్యం ఉండొచ్చు. ఒక పంతులు గారికి అది చెప్పుకున్నాం. నది బాగా ఫుల్ గా ఉంది, వరదల సమయం. అప్పుడు ఒక పండితుడు నది దాటాలనుకుంటున్నాడు. అప్పుడు ఒక నావవాడిని పిలిచి నది దాటిస్తానండి అన్నాడు. వాడు పడవెక్కి కూర్చున్నాడు. అతను నదిని దాటిస్తున్నాడు. ఆయన పండితుడు ఒక్కొక్క విద్య గురించి చెప్తున్నాడు. నీకు జ్యోతిష్యం వచ్చా, నీకు సాంఖ్యం వచ్చా, నీకు అదొచ్చా ఇదొచ్చా అంటున్నాడు. ఏమోనండి బాబయ్య నాకేమీ రావండి, నేనేమి చదువుకోలేదని అంటున్నాడు వాడు. ఈ జన్మ వృద్ధారా, ఏమిటి ఇది తెలియపోతే వాయిదారు బతికెందుకు, ఇది తెలియపోతే నీకు వాయిదారు బతికెందుకు, ఈ జన్మ వృద్ధారా అంటున్నాడు. అయినా సరే ఎన్నోలేండి బాబు, ఏదో ఈ పడవండి తప్పేసుకోవడం, అవతలొడ్డికి వెళ్ళడం, డబ్బు సంపాదించుకోవడం, ఏదో సంసారం గడుపుకోవడం వచ్చు స్వామి, మీకు వచ్చిందని నాకేమీ రావండి అన్నాడు వాడు. అయిపోయింది. పడవ వెళుతుంది. నది మధ్యలోకి వచ్చేసరికి పెద్ద ఉప్పెన వచ్చేసింది. అయ్యా పండితులు గారు, మీకు ఈత వచ్చా అండి, ఈత విద్య వచ్చా అన్నాడు. రాదు అన్నాడు. సరేలేండి, నాకు మీరు నేర్చుకున్న విద్యలు రానప్పుడు నా జన్మ వృధా అన్నారు. కానీ మరి ఇప్పుడు మీకు ఈత విద్య రాకపోతే మీ జన్మ పూర్తిగా వృధా అయిపోతుంది స్వామి అన్నాడు. అని వాడు నదిలోకి దూకేసి ఈత కొట్టుకుంటూ అవతలొడ్డికి వెళ్ళిపోయాడు. ఈ పాండిత్యుడి మహా విద్యలన్నీ వచ్చినా సరే ఈత రాకపోవడం వల్ల చచ్చిపోయాడు. అవునా? ఎన్ని విద్యలు నేర్స్తే నదిలో ఈత రాకపోతే చచ్చిపోతావుగా, నీ విద్యలు కాపాడతాయా? నీ కోట్ల ఆస్తుంది కదా, కానీ నీకు ఈత రాకపోతే నదిలో అది కాపాడుతుందా నీ ఆస్తి? నీకు బోల్డ్ మంది బంధువులు ఉన్నారు, ఆత్మీయులు ఉన్నారు. నీకు ఈత రాకపోతే నదిలో వాళ్ళందరూ నేను కాపాడతారా? అలాగే నీకు ఎన్ని సంపదలు ఉన్నా దైవ సంపద లేకపోతే ఈ సంసార సాగరాన్ని దాటి అవతల ఒడ్డుకి వెళ్ళలేవని గుర్తించుకో. ఉదయాన్ని వదులుతున్నాం ప్రతిదినం, దాన్ని వదలకపోతే ఆరోగ్యానికి హానికరం. పొద్దున్నే వెళ్తున్నాం, కాలకృత్యాలు తీరుస్తున్నాం కదా, అది తీర్చుకుంటేనే మళ్ళీ నువ్వు ఆరోగ్యంగా ఉండగలుగుతావు. నీకు ఉన్నదాల్లో కొంత వదులుకోవయ్యా అనుదినం. నీ శరీరంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని పొద్దున్నే లేవగానే వదిలేస్తున్నావా లేదా? వదిలేసి ఆరోగ్యవంతంగా ఉంటున్నావు కదా. లేకపోతే నీ ఆరోగ్యానికి అది హానికరం అవుతుంది కదా. మోషన్ అవ్వడం లేదండి, యూరిన్ అవ్వడం లేదండి, ఇంక వెళ్ళిపోయి హాస్పిటల్ పెడితే వాళ్ళు మిషన్లు పెట్టి ఒక్కొక్క మిషన్ కి లక్షలు తీసుకుంటారు. అవునా? సర్వసహజంగా మరి మలమూత్ర విసర్జన చేస్తున్నాం కదా. అలాగే నీకు ఉన్నదాల్లో కొంత వదులుకో. పేదవారికి అదే కొంత ఎంతో ఉపయోగపడుతుంది. వదలడంలోనే ఉంది ఆనందం. అదే భగవంతుని ఆదేశం అని తెలుసుకో. వదలడమే త్యాగం. త్యాగంలోనే ఆనందం ఉంది. ఎంతకని పట్టుకుని నేను నాదని మూట కట్టుకున్నంతసేపు కూడా నీవు నిజంగా శాంతిని సుఖాన్ని పొందలేవు అని స్వామి మరి ఈశ్వర్ గారు మంచి మాటలు చెప్తున్నారు. ఈ రోజు ఒక 50 మాటలు చెప్పానమ్మా.